గణేషన్ పండుగ ఏమో దగ్గర రావటే సుల్లియాలేమో సప్పుడు వేస్తలేదు. ఇక మనమే సప్పుడు వేద్దాం. ఏం చేద్దాం ఇక పిచ్చిపుక్ సుల్లియాలు ఉన్నారా? గణేషన్ పండుగ దగ్గరికి వస్తుంది, జర కలిసి మాట్లాడాలి. పెట్టేది ఉందా లేదా ఈసారి? మామ పెడదాంగా, ప్రతిసారి పెడతాం. మరి పెట్టేది ఉంటే ఏం బిక్తున్నారా? పండుగ కోసం కలవండి. కలుద్దాం మామ. మామ ఎప్పుడు కలుద్దాం, టైం చెప్పు. ఈవినింగ్ కలుద్దాం రా. మరి ఏమంటారు? ఈవినింగ్ అంటే కుదరదు మామ, పని ఉంది. ఏం పని రా సుల్లియా, గుద్ద మూసుకొని రా, పనులు తర్వాత చేసుకో. సరే మామ, వస్తా. ఇక ఏం చేస్తాం. ఈ సుల్లియాలు ఇంకా రాలే. సరే కలిసిద్దాం. ఏమైందిరా పూక, వస్తున్నావా? నిమ్మమ్మ కమింగ్ 5 minutes. జల్లి పోవాలి, సొల్లి అలా కూర్చో కూడా ఆగదు. చెప్పండి రా పోగ్గాలు, ఏం చేద్దాం ఈసారి? మామ గట్టిగా ప్లాన్ చేద్దాం మామ ఈసారి. మామ ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దాం. లాస్ట్ అరే పక్క గల్లి సొల్లి వాళ్ళతో ఉంటేనే ఇజ్జత్ దింగేసింది. ఈసారి గుర్తువాలి వేద్దాం. మామ ఈసారి సుల్లియాల దగ్గర మొడ్డవి తగ్గొద్దు. మాటలు కాదు సుల్లియాలు, పైసలు కూడా గట్టిగా పెట్టాలా. మరి పెట్టకపోతే గుద్దలు అలుగుతాయి ఇద్దరి. మామ నేను పెడతా, చింటూ ఏమంటావు? మామ నేను కూడా రెడీ పెడతా. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం మరి ఈసారి? అరే ఈసారి 15 feet గణేష్, ప్యాడ్ బ్యాండ్, లైట్ ట్రస్ట్, కుర్తాలు కూడా వేసుకుందాం మామ. మామ ఎంత ఇస్తున్నాం మళ్ళీ ఈసారి? పెద్దగా ఉందిగా. మామ ఇస్తా 5,000. 5,000కి మొడ్డు వస్తుందా? 5,000 తీసి గుద్దలో పెట్టు. 30,000 అంటే మా అయ్యో గుద్ద మీకు అందంతాడు, నా వల్ల కాదురా అయ్యా. అవన్నీ చెప్పకు, గుద్ద మూసుకొని పైసలు తే, లేకపోతే నీ కిడ్నీ అమ్మాయినా సరే పైసలు వచ్చి చేస్తాం. ఈ సొల్లి వాళ్ళు అన్నంత పని చేస్తారు. ఇప్పుడైతే ఓకే అందాం, తర్వాత చూద్దాం. ఓకే మామ, సెట్ అంటున్నా. అమ్మ గణేష్ దే నీకు ఎప్పుడు పోదాం? ఇవాళ నైట్ పోయి మార్నింగ్ వరకు తెచ్చుకొని ఇల్లు కట్టేద్దాం రా. అయిపోతుంది. ఏమైందిరా పూక, ప్రధామన్నావు సప్పుడు చేస్తలు? పోదాం అమ్మ, నేనైతే రెడీ. బబ్లు గాడే లేట్. ఆ పిల్లి పిత్రగాళ్ళు ఎప్పుడు లేట్ వస్తారు రా. దమ్ముల్లో చెప్పండి, ఎన్ని ఫీట్ గణేష్ కావాలా, ఏ డిజైన్ కావాలా, అన్ని ఉన్నాయి మన దగ్గర. అన్న మాకు 15 feet సోలాపూర్ గణేష్ కావాలా. పక్క గొల్లలు చూసి పిచ్చిపోకోలేవు. తమ్ముడు ఉన్నాయి, 1 lakh పైనే ఉన్నాయి. మరి ఓకేనా? విన్నావా? తింటు బొమ్మలు 1,00,000 అంట. మరి తీసుకురా మీ అయ్యాని అడిగి. మా ఆయన గుద్ద మీకు అందంతాడు. మరి గుద్దం మూసుకో, 15 feet సోలాపూర్ అనకుండా. మాకు ఒక మట్టి గణపతి కావాలన్నా, దానిలో చూపించి 15 feet లా. ఏంది దింగి ముడ్డ కూడా వద్దు, మట్టి వినాయకుడు. అరే పిచ్చి సుల్లిగా, నీకు నా మొడ్డరి గన. వీళ్ళు ప్లాస్టిక్ తో తయారు చేస్తారు గణేషుని. అవి తీసుకే మనం వాటర్ వేస్తాం. వాటర్ ని మొత్తం మొడలుతున్నాయి ఆ ప్లాస్టిక్. ఆ నీళ్ళ వల్ల మనుషులకు ఎన్నో రోగాలు వస్తున్నాయి రా సుల్లిగా. దెంగేంద్రా సుల్లియాలు. అరే బబ్లు కరెక్ట్ అన్నోరా. సరే ఈసారి మట్టి గణేష్ తీసుకుందాం. అయ్యో బాబు, ఇవే మట్టి వినాయకులు. ఒకసారి జోడు వేరే ఉంది అంటున్నా గణేశుడు. మామ సెట్. నిమ్ము మామ నీకు ఓకేనా? మరి మీ ఇష్టం. వాడి ఇష్టం ఏంది మామ, నువ్వు తీసుకో. వాడికే తర్వాత కరెక్ట్ అనిపిస్తుంది. ఈ గణేశుని ఇచ్చారు ఎంత అంటారు మరి? తమ్ముళ్ళు మన మాట అయితే 55,000. ఏందన్నా రేటు గుర్తు వాలిపోతుంది కదా తమ్ముడు, మాకే దొరకదు ఏమిడా. అంతా కాదన్నా, మా దగ్గర లేవు. ఇట్లా 40,000 అంటున్నా. ఏ రా తమ్ముడు అంతా. ఏ వస్తా అన్న, ఇక లైట్ తీసుకో. నీకు నాకు లొల్లొద్దు, ఇచ్చేయి. నీ మాట కదా నా మాట కాదు. 45,000 అంటున్నా. అంతగానో ₹1 ఇట్లా పెట్టాను నేనైతే. పడత్ తమ్ముడు, అంతా అనమైతే 47,000 అడిగితే ఫైనల్ చేసుకుందాం. ఏ లేదన్న 45,000 అంతే. ఈ 2,000 ఏముందిలే, తీసుకెళ్ళండి. అన్న జై బోలో గణేష్ మహారాజ్ కి జై. రే నిమ్ముగా నీ నోట్ల మడ్డా గమ్మున మూసుకున్నాను. జై మామ ఇల్లు కట్టేద్దాం, ఇంకా 2 days ఉంది మరి. మామ డెకరేషన్ ఇట్లా చేసేసినాం అనుకో, సెట్ ఇక. అన్ని సెట్, కానీ పంతుల్ని ఎవరు సెట్ చేస్తారా? ఏ పంతులేడు ఏం లేదు, మనమే ఫోన్ లో చూసుకుంటే మంత్రాలు చదువుదాం. అంతే మామ, పైసలు సేవ్ అవుతాయి. మీ పిసినారి పూగుల సుల్లి, ఇంత పీసుగాలున్నారేంద్ర అయ్యా. ఓ 10,000 మా మత్తు ఇద్దాం పంతులు. మరి వద్దులే మామ, మనమే చేద్దాం కదా. గుద్ద మూసుకో.